హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు పిల్లలకి పెద్దలకి ఎంతగానో నచ్చే మ్యాంగో ఐస్ పుల్ల ఐస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. దానికోసం ఇలా పచ్చి మామిడికాయ ఒకటి తీసుకుని దాన్ని శుభ్రంగా కడుక్కొని పైన పీల్ తీసేయాలండి. ఇది కొంచెం స్వీట్గానే ఉంటుంది, పుల్లాటిదైతే ఏం కాదండి. ఇలా పెద్ద సైజు మామిడికాయ తీసుకున్న దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాం. కప్పుల్లో అయితే 2 కప్స్ వరకు ఉంటాయండి. ఈ ముక్కల్ని ఇప్పుడు ఇవి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. అలాగే చిన్న కప్పు నిండా అంటే ఒక 20 ఆకుల దాకా నేను పుదీనా ఆకులు వేసుకుంటున్నాను అండి. ఈ విధంగా ఇందులో అలాగే కొంచెం 1 టీ స్పూన్ మైన కల్లుప్పు వేస్తుండే. మీరు కావాలంటే ఈ ప్లేస్లో బ్లాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చండి. అలాగే ఒక టీ గ్లాస్ నిండా వాటర్ పోసుకొని మెత్తగా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ఇలా స్ట్రైనర్ పెట్టి పైన క్లాత్ వేసి వాడు కట్టుకోవాలండి. మనకు వాటర్ మాత్రమే కావాలి. ఈ విధంగా వేసుకుంటే కట్ చెప్పేసుకొని సరిపోతుంది. నేను ఇలా వేసుకొని కొంచెం కొంచెం ఈ విధంగా తీస్తున్నా ఆ వాటర్ వరకు. అలా పోకపోతే ఇలా చేత్తోటి మూటలాగా కట్టేసి ప్రెస్ చేసినా సరిపోతుందండి. ఈ వాటర్ అంతా తీసుకొని మిగిలిన పిప్పిని మాత్రం పడేసేసేయాలి. ఇలా ఎంత వాటర్ వస్తే అంతవరకు బాగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే బాగా వస్తుందండి. పైన పేస్ట్ లాగా పట్టుకుంటే ఇలా వచ్చిన వాటర్ని ఒక కడాయిలో వేసుకొని అందులో టేస్ట్కి తగ్గట్టు నేను స్వీట్ మామిడికాయ తీసుకుంటున్నా కాబట్టి ఒక 3 స్పూన్స్ వరకు పంచదార వేసుకుంటున్నాం. ఇది పుల్లాడితే ఇంకా 2 స్పూన్స్ వరకు పంచదార ఎక్స్ట్రా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకొని ఇంకా పంచదార కరిగేంత వరకు మీడియం మంట మీద కరిగించుకోవాలండి. ఎక్కువ హీట్ చేయని అవసరం లేదు. ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నా. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల కొంచెం బాగా టెక్స్చర్ అది బాగా వస్తుంది. దాన్ని కూడా ఇలా కరిగించుకున్నా. ఇలా ఎక్కువసేపు మరిగించుకోవడం అవసరం లేదు. మరి ఎక్కువ మరిగితే మళ్ళీ ఐస్ ఫామ్ అవ్వదు. అందుకని ఇలా ఒక 5 మినిట్స్ మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నా. ఇందులో ఫ్లేవర్ కోసం మీరు మ్యాంగో ఎసెన్స్ కానీ వెనిలా ఎసెన్స్ కానీ వేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్ కొంచెం వేసినా అండి. అలాగే ఫుడ్ కలర్ కూడా వేస్తుండే. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వీడియో కోసం కొంచెం కలర్ఫుల్గా చేద్దామన్న ఉద్దేశంతో ఫుడ్ కలర్ వేసిన. ఇలా కలుపుకొని పూర్తిగా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. దింపే ముందు నేను నిమ్మకాయ కూడా ఒక 1/2 దబ్బా పిండుతుంటే కొంచెం పుల్లగా తీయగా ఉంటేనే మ్యాంగో ఫ్లేవర్ తోటి ఈ ఐస్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారనివ్వాలండి. బాగా చల్లారినాక ఐసు దాంట్లో వేసుకోవచ్చండి. ఐస్ మౌల్డ్ వేసుకొని ఐస్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఒకే మామిడికైతే ఏమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి. చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా చల్లారినాక నేను ఇలా ఐస్ మౌల్డ్లో వేసుకుంటున్నాను. మార్కెట్లో ఇప్పుడు ఎక్కడైనా ఐస్ మౌల్డ్స్ దొరుకుతున్నాయి కదా, మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఐస్ మౌల్డ్స్ కానీ లేకుంటే టీ గ్లాసుల్లో వేసుకొని పైన ఐస్ పుల్లలు పెట్టుకోవచ్చు. లేదంటే స్పూన్స్ అయినా పెట్టుకొని పైన ప్లాస్టిక్ కవర్ తోటి కూడా కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఇలా నేను అన్ని మౌల్స్లలో ఈ మ్యాంగో ఐస్ వేసేసిన అండి. ఈ విధంగా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో 6 or 7 అవర్స్ అయినా ఉంచాలి. లేదంటే ఓవర్ నైట్ అంతా అయినా ఉంచేసుకోండి. నేనైతే నైట్ అంతా ఉంచేసుకుంటున్నా అండి. ఈ విధంగా అన్నిటి క్లోజ్ చేసేసి మీరు ఐస్ పుల్లలు కనిపెడితే కొంచెం వాటర్లో డిప్ చేసి పెట్టుకోండి. అప్పుడు అవి బాగా స్టిక్ అవుతాయి. ఈ విధంగా పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో నేను నైట్ అంతా ఉంచేసినండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తుండే చూడండి. ఇలా ఐస్ వచ్చేదానికి కొంచెం వాటర్లో ఉంచేసి ఒక 2 మినిట్స్ తర్వాత తీస్తే ఈజీగా ఈ విధంగా వస్తాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్ట్గా ఐస్ ఎలా ఫామ్ అయ్యి వచ్చిందో. కొంచెం కలర్ అనేది ఎక్కువ కిందికి పోయి అక్కడ కాస్త థిక్ గ్రీన్గా ఉంది, పైన లైట్ గ్రీన్గా ఉందండి. చూడడానికి మటుకు చాలా కలర్ఫుల్గా ఉంది. పిల్లలకి అందరికీ నచ్చుద్ది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లేవర్ నచ్చుతాయి కదండి. మీరు ఖచ్చితంగా ఈ విధంగా మ్యాంగో ఐస్ ఇంట్లో చేయండి, మీ పిల్లలకి పెట్టండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్.